హాయ్ హలో అందరికీ ఈరోజు క్లాస్లో మనం బులియన్ ఆల్జీబ్రా బేసిక్ థియరమ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బులియన్ ఆల్జీబ్రా గురించి తెలుసుకుందాం. దీన్ని నేను రెండు పార్ట్ల కింద చెప్తాను, ఎందుకనంటే ఇది పార్ట్ 1 కింద తీసుకుంటాను ఈ వీడియోని. బికాజ్ టైం ఎక్కువ డ్యూరేషన్ వీడియో వస్తుంది కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 కింద తీసుకుంటున్నాను. లెట్ us స్టార్ట్ ద క్లాస్. Okay, what is Boolean algebra? Switching circuits called logic circuits, gate circuits, and digital circuits. Switching algebra called Boolean algebra. బులియన్ ఆల్జీబ్రా అంటే ఏంటంటే ఒక మ్యాథమెటికల్ లాజిక్ అనమాట. అది ఏంటంటే ఒక ఆల్జీబ్రిక్ సిస్టంలో ఎలిమెంట్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ 0 అండ్ 1 ఈ రెండిటితోనే మొత్తం మనం ఈ 2 బైనరీ ఆపరేటర్స్తో అంటే ఆర్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఒకటి యూనరీ ఆపరేటర్ ఏంటంటే నాట్ గేట్. సో వీటి గురించి మీకు నేను లాజికల్ గేట్స్ గురించి చెప్పినప్పుడు అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్ ఇవన్నీ కూడా నేను చెప్పాను. సో ఇక్కడ ఏంటి ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు మనం అక్కడ అండ్ ఆపరేషన్ అండ్ 1 యూనరీ ఆపరేటర్ నాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఎలాగా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏ అనేది ఒకటి వాల్యూ తీసుకోండి. మనం 2 వాల్యూస్ తీసుకోగలుగుతాం, ఒకటి 0, 2, 1 అనమాట. ఇప్పుడు ఏ ప్లస్ ఏ అన్నాం అనుకోండి, ఏ ప్లస్ ఏ అని రాశారు అనుకోండి మీరు, అంటే ఇక్కడ ఏ 0 ప్లస్ ఇక్కడ ఏ 0 అయినప్పుడు ఇక్కడ కూడా 0 అవుతుంది, ఇక్కడ ఏ 1 అయినప్పుడు ఇక్కడ కూడా 1 అవుతుంది. సో ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది వాళ్ళు మనకి ఇచ్చిన ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి. సో 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, విచ్ ఈస్ దిస్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూద్దాం. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నారు. సో ఇక్కడ ఏ అనేది ఒకటి తీసుకున్నారు అనుకోండి ఫస్ట్ మీరు. సో ఏ వాల్యూ 0 అండ్ 1 అని తీసుకున్నారనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఏ వాల్యూ తీసుకోండి, అంటే ఇది 0 అయినప్పుడు ఏ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0, ఇది 1. సో ఇప్పుడు ఏ ఇంటూ ఏ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది వాళ్ళ స్టేట్మెంట్. అది కరెక్టా కాదా చెక్ చేద్దాం. 0 ఇంటూ 0 విచ్ ఈస్ 0, 1 ఇంటూ 1 విచ్ ఈస్ 1. సో దిస్ స్టేట్మెంట్ ఆల్సో రైట్. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంటేషన్ లాస్ చూద్దాం. సో కాంప్లిమెంటేషన్ లాస్ అంటే ఏంటి చూడండి, చాలా ఈజీ. ఇక్కడ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1, దీన్ని 0 బార్ అని కూడా రాస్తారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో. 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1, లేదంటే 0 డాష్ అని కూడా కొన్ని చోట్ల రాస్తారు, ఇలా కూడా రాస్తారు, కొన్ని చోట్ల ఇట్లా కొటేషన్ లాగా కూడా రాస్తారు. సో 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. If a is equal to 0, then a bar is equal to 1. ఎందుకు a bar ఈ రెండు మీరు తీసుకున్నట్లయితే ఇది 0 అయితే 0 బార్ ఏమవుతుంది, 0 బార్ 1 అవుతుందని తెలుసు మనకి. 1 బార్ ఏమవుతుంది 0. సో ఇక్కడ 1 ఉంటే 1 బార్ 0. సో ఇఫ్ a is equal to 0, then a bar is equal to 1 అంటే ఈ కండిషను. If a is equal to 1, then a bar is equal to 0 అంటే ఈ కండిషన్. ఓకే, నెక్స్ట్ a bar హోల్ బార్ is equal to a, దీన్ని మనకి టెక్స్ట్ బుక్స్లో a bar హోల్ బార్ అని రాస్తారు, is equal to a. ఓకే, ఇవి బేసిక్గా ఫండమెంటల్ రూల్స్, కాంప్లిమెంటేషన్ లాస్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ అండ్ లాస్ చూద్దాం మనం. అండ్ లాస్లో ఫస్ట్ వన్ ఏంటండి, నల్లా చూద్దాం. ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి నల్లా. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఒకసారి 0 ఒకసారి 1 ప్లేస్ చేసి చూద్దాం. 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏ వాల్యూ ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి వీళ్ళు ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనే స్టేట్మెంట్ ఇచ్చారు. దిస్ ఈజ్ 1. తర్వాత 2 చూడండి, ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఐడెంటిటీ లా అని ఇచ్చారు. సో చూద్దాం, చెక్ చేద్దాం, ప్రతిదీ చెక్ చేద్దాం మనం. ఏ ఇంటూ
1 ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది వీళ్ళ స్టేట్మెంట్. ఏ ప్లేస్లో ఒకసారి 0 ఒకసారి 1 ప్లేస్ చేసి చూడండి. 0 ఇంటూ 1 1 ఇంటూ 1 ఏమైందో చెక్ చేయండి. 0 ఇంటూ 1 0 1 ఇంటూ 1 1 అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ ఇక్కడ వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ ఏమన్నారు వీళ్ళు? ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నారు. దిస్ ఈజ్ ఐడెంటిటీ లా. నెక్స్ట్ థర్డ్ లా చూద్దాం. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నారు. అది చూద్దాం. ఏ ఒక్క నిమిషం. ఏ ఇంటూ ఏ is equal to a. ఓకే, సో ఇప్పుడు 0 అనుకోండి. 0 ఇంటూ 0 విచ్ ఈస్ 0. 1 అయితే 1 ఇంటూ 1 విచ్ ఈస్ 1. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ బార్ చూద్దాం. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాం? ఏ ఇంటూ ఏ బార్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏం మారింది మీకు? 0 ఇంటూ ఏ వాల్యూ 0 అనుకోండి. ఏ బార్ వాల్యూ ఏమవుతుందండి? 1. ఇక్కడ ఏ వాల్యూ 1 అయితే ఏ బార్ వాల్యూ 0. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇక్కడ ఏ ఇంటూ ఏ బార్ 0 కదా వీళ్ళు చెప్పింది మనకి. చూడండి, చెక్ చేసుకోండి. ఇది 0 అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0. ఫైనల్గా ఇది కూడా కరెక్టే అనమాట. ఓకే, ఆర్ లాస్ చూద్దాం. ఆర్ లాస్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ప్లేస్లో 0 పెట్టారనుకోండి. 0 ప్లస్ 0 0 అంటే ఏ 0 అయితే ఇక్కడ ఏ వచ్చింది. 1 పెట్టారనుకోండి. 1 ప్లస్ 0 1 అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంతో అదే వస్తుంది. కాబట్టి ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. నెక్స్ట్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నారు. ఇది ఎలాగా? ఏ ప్లేస్లో 0 పెట్టినా 1 పెట్టినా ఆన్సర్ 1 వస్తుంది. 0 ప్లస్ 1 అయినా 1, 1 ప్లస్ 1 అయినా 1. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఎలాగా? ఇది చూద్దాం ఒకసారి. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని వాళ్ళు చెప్తున్నారు. ఏ ప్లేస్లో 0 పెడితే 0 ప్లస్ 0 విచ్ ఈజ్ 0. 1 పెడితే 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ప్లేస్లో ఏ వాల్యూ పెడుతున్నారో అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వీటిల్లో. ఎందుకనంటే గుర్తుపెట్టుకోలేనంత ఏమి ఉండదు, కానీ లాజిక్ గేట్ మాత్రం మీరు ఈ లాజిక్ గేట్స్ని అండ్ లాజికల్ రూల్స్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఈ సబ్జెక్ట్లో మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎలాగా? ఇది 0 అయితే 0 ప్లస్ 0 0, 1 అయితే 1 ప్లస్ 0 1. కాబట్టి ఏ ప్లస్ 0 ఏ. ఇవి ఆర్ లాస్ అంటాం. నెక్స్ట్ కాముటేటివ్ లాస్. కాముటేటివ్ లాస్ 2 ఉన్నాయి. ఇది లా 1. ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. నెక్స్ట్ 2 ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. దీన్ని మీకు నేను ట్రూత్ టేబుల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఏ అండ్ బి తీసుకున్నాను. 0 0 0 1 1 0 1 1. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 1. సో ఇప్పుడు బి ప్లస్ ఏ కూడా అదే ఆన్సర్ వస్తుంది కదా. సో 0 0 1 1 1 1 1 1. సో 2 ఈక్వల్ కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇప్పుడు దీనికి ట్రూత్ టేబుల్ డ్రా చేద్దామా? ఏ బి, ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ. 0 0 0 1 1 0 1 1. ఓకే, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఇప్పుడు బి ఇంటూ ఏ చేద్దామా? 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1. సో ఈ రెండు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అయింది. కాబట్టి ఈ రెండింటిని మనం కాముటేటివ్ లాస్ కింద గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటి కోసం మీకు నేను లాజికల్ గేట్స్తో కూడా ఒకసారి రిప్రజెంట్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ లా 1 తీసుకుందాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనేది. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏ గేట్ వాడతామండి? ఆర్ గేట్ వాడతాం. సో ఆర్ గేట్ తీసుకున్నాం. ఏ అండ్ బి ఇన్పుట్లు ఇచ్చాం. ఏ ప్లస్ బి ఇచ్చాం. ఇక్కడ ఆర్ గేట్కి బి
అండ్ ఏ ఇచ్చాం, బి ప్లస్ ఏ. సో రెండు అవుట్పుట్స్ ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ ఏ సేమ్ అని చెప్తున్నాం. ఇక్కడ అండ్ గేట్స్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ బి, ఇక్కడ బి ఇంటూ ఏ, ఈ రెండు అవుట్పుట్స్ సేమ్ అని చెప్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి కామ్యుటేటివ్ లాస్. నెక్స్ట్ అసోసియేటివ్ లాస్. సో చూడండి, అసోసియేటివ్ లాస్ లో కూడా మనకి రెండు లాస్ ఉన్నాయి. సో అసోసియేటివ్ లాస్ లో లా 1 ఏం చెప్తుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ చూడండి, నేను చదివేటప్పుడు ఇంకొకసారి గమనించండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. చదివేటప్పుడు చూడండి, బ్రాకెట్లో ఉన్నదాన్ని స్పీడ్గా చదువుతున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని చదువుతున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ లా 2 ఏం చెప్తుంది? ఏ ఇంటూ బి ఇంటూ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకేనా? రైట్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ చూద్దాం. లా 1 ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇప్పుడు ఈ ఏ అనేది బికి సికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనమాట. ఏబి ప్లస్ ఏసి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, ఇంటర్మీడియట్ లెవెల్లో చదివిన విషయాలే. కాకపోతే ఏంటంటే కొంచెం బూలియన్ ఆల్జీబ్రా పరంగా గుర్తు చేస్తున్నాం అంతే. ఓకే, ఇది లా 2. ఏ ప్లస్ బిసి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. ఓకేనా? ఇది అసోసియేటివ్ లాస్, ఇవి డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఓకే, ఇవన్నీ తెలిసిదే, మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఈక్వేషన్లే, కాకపోతే ఏ లా ఏ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోగలిగితే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ.